ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మనం చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠము నుండి మనష్షే అనేటువంటి రాజును గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చదవబడినటువంటి దానిలో ఈ మనష్షే అనేటువంటి వ్యక్తి, ఈ రాజు హిజ్కియా కుమారుడు, ఆహాజుకు మనవడు. తన తల్లి పేరు హెప్సిబా. బట్ ఈయన తన తండ్రి నడిచినటువంటి మార్గంలో నడవలేకపోయాడు. తన తండ్రి దేవుని కొరకు ఏ మంచి కార్యాలను చేశాడో వాటన్నిటినీ కూడా చేయక, తండ్రి మార్గంలో నడవలేక తన మార్గంలో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వేటిని ప్రోత్సహించాడు అనేది మనం ఇక్కడ గమనించినప్పుడు 6వ వచనం అండి, 33 6వ వచనంలో తన కుమారులను అగ్ని దాటించాడట. ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతోనూ సోదెగండ్రతోనూ సాంగత్యము చేయుచు. ఈరోజు రాజుగారయ్యుండి తన సహవాసం ధర్మశాస్త్రము ప్రకారంగా అయితే తను ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువువాడై ఉండాలి. తన కొరకు ఒక ప్రతిని రాసుకుని వాడై ఉండాలి. ధర్మశాస్త్ర ప్రకారంగానే సమస్తమును చేయవలసిన వాడై ఉండాలి. కానీ ఇతని సహవాసం ఎలా ఉంది అని అంటే, పూర్తిగా దేవుని ప్రక్కన పెట్టేసి ముహూర్తాలు చూడడం అంట. సేవకులు కూడా ఈ దుర్మార్గపు క్రియను జరిగిస్తున్నారు. మంచి రోజు చూసారా అంటారు. మంచి రోజు అని ఈరోజు పెట్టుకున్నాం అంటారు. వీడు మంచోడు కాక మంచి రోజు అడుగుతున్నాడు. మనిషి మంచోడైతే మంచి రోజు ఎందుకండి? ప్రభువు 6 దినాలు మంచిది 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 ఒకసారి కాదు 6 సార్లు చెప్పారు. ఒకసారి చెప్తే వినబడదని చెవుల్లో ఏం పోసుకున్నారు? సీసం పోసుకున్నామంటారు. అందుకనే ప్రభు 6 దినాలను గురించి అంత క్లియర్గా మంచిది అని చెప్పారు. 7వ దినము ఇంకా మంచిది. ఎందుకంటే మన ప్రభువుని ఆరాధించే దినము, మన ప్రభు కొరకు ఏర్పాటు చేయబడిన దినము. దాన్ని బట్టి సంతోషించేటువంటి దినము, ఉత్సహించేటువంటి దినము, ఆరాధించేటువంటి దినము, ప్రభువును కలుసుకునేటువంటి దినము, ప్రభువుతో సహవాసము చేసేటువంటి దినము. మరి 6 దినాలు మంచి అయినప్పుడు ఈ దౌర్భాగ్యుడు ఎందుకు ముహూర్తాలు చూస్తున్నాడు? మనిషినే తిట్టట్లేదు, ముహూర్తాలు చూసే ప్రతి ఒక్కరిని తిడుతున్నాను నేను. ఎంత దుర్మార్గం కదా! దేవుడు మంచిది అంటే మనిషి ఏమంటున్నాడండి? అది ఎవరు చెప్తున్నారండి? అది మంచిది కాదు, పాడ్యమో మూడ్యమో ఏంటంటే నాకు ఏం తెలియదు సరిగా. మూఢం వచ్చిందా, మూర్ఖం వచ్చిందా అంటారు. మొత్తానికి ఆ మాటలు నాకు పెద్దగా తెలియదు. నిజంగా దేవుడు అవి అంటూ ఉంటే ఆయన ప్రజల కొరకు ఆ రోజు మీరు కూడా విశ్రాంతి తీసుకోండి, ఇంట్లో నుంచి బయటికి రాబోకుండా ఉండేవాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన శ్రేయస్సు కోరే దేవుడే. మన మంచిని కోరే ప్రతిదీ కూడా మనకి ఒక ధర్మశాస్త్ర రూపంలో మనకు అందించడం జరిగింది. అందులో చక్కగా ఆజ్ఞలున్నాయి, కంపల్సరీ చేయవలసినవి, న్యాయబద్ధంగా చేయవలసినటువంటి న్యాయ విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. మనకంటూ చుట్టూరు కూడా ఒక ఆనకట్ట కట్టుకోవాలి. వీటన్నిటినీ కూడా ప్రభువు పొందుపరిచి మనకి ధర్మశాస్త్రం అని పేరు పెట్టి, తప్పకుండా ఈ చదువుకున్నటువంటి దానిలో కూడా ఆ మాటలు ఉన్నాయి, ఇచ్చారు. అంటే మనిషి బాగోగులు కోరి ఇచ్చినవే కానీ మనిషిని ఏమాత్రము కూడా శిక్షా విధిలోనికి నడిపించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని రూపొందించలేదు. మనందరినీ కూడా సక్రమమైన దారిలో పెట్టి, సక్రమమైన త్రోవలో నడిపించి దేవుని చేరేటువంటి ధన్యత కొరకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
కానీ ఈ రాజు ఎన్ని రకాలుగా తయారు చేసుకున్నాడంటే, రాజుల గ్రంథంలో ఇంకా వింత వింత మాటలు ఉన్నాయి. ఆ మాటలు నాకు తెలియదండి అసలు. రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో విచిత్రమైన మాటలు అయ్యి నాకు మీకేమన్నా తెలిస్తే చెప్పాలని కోరుకుంటున్నాను. ఏమేమి మాటలు ఉన్నాయండి అక్కడ, చదువుతారా? 21వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనము, జ్యోతిష్యమును శకునమును యక్షిణిగాండ్రతోను సోదగాండ్రతోను సాంగత్యము చేసిన. మరి యక్షిణిగాండ్ర అంటే ఎవరో నాకు పెద్దగా తెలీదు. జ్యోతిష్యులు అంటే మనందరికీ తెలిసిందే. పాపం వాళ్ళ బ్రతుకు బాగోక, వాళ్ళ జాతకం బాగోక మన జాతకాలు చెప్పి బతుకుతారు కదా. వాళ్ళు కష్టపడి పని చేసుకోవటం రాక నేనంటాను వాళ్ళకి జాతకాలు బాగోకే మన జాతకాలు చెప్తారు. అంటే ఒక రాజు ఎలా ఉండవలసిన వాడు ఎలాగ త్రిప్పివేయబడ్డాడు. ఎందుకంటే తన తాతగారు ఇలాంటోడే, కానీ వాళ్ళ నాన్నగారు అలాంటోడు కాదు. వాళ్ళ నాన్నగారు ప్రార్థనాపరుడు, సమయానుకూలంగా నడిచినవాడు. యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే తండ్రి లాగానే బిడ్డ ఉంటాడని అనుకుంటాం. స్వరూపంలో ఉంటుంది కానీ స్వభావంలోకి రావట్లేదు. స్వరూపం తండ్రిదే ఉంటుంది. చూడ్డంగానే ఏదో ఒక రకంగా ఏదో ఒక ఫీచర్లో నువ్వు పలానా వ్యక్తివా అని అడుగుతారు. కానీ స్వభావం వచ్చేసరికి హిజ్కియాకి కంప్లీట్గా ఆపోజిట్ అండి, కంప్లీట్ ఆపోజిట్. అసలు ఎక్కడ కూడా అరే మా నాన్నగారు ఈ ఉన్నత స్థలాలను కొట్టివేశారు కదా, తండ్రి మీద గౌరవం కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రుల మీద గౌరవంతో కొన్నిటిని మనం ఏం చేస్తామంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచేసుకుంటాం. కానీ కనీసం ఆ ఫీలింగ్ కూడా లేనివాడు అనమాట. ఏమండి, తల్లిదండ్రులు అనే ఫీలింగ్ లేనివాడు. అంటే ఎప్పుడు ఎందుకు ఇంత కఠినంగా అయిపోయాడు అని అంటే, ఈయన సహవాసం ఎవరితో ఉందండి? సోదెగాండ్రతోనూ శకునగాండ్రతోనూ కర్ణ పిచాచాలను చేసేటువంటి వారితోనూ యక్షిణిగాండ్రతోనూ జ్యోతిష్యులతోనూ ఇలాంటి సహవాసం ఉన్నప్పుడు మరి దయ్యాలనే బలపరుస్తాం కదండి. ఏమండి, దేవుణ్ణి ఎక్కడ ఆశ్రయించగలిగనిస్తాయి, దేవుని ప్రకారం ఎక్కడ నడవనిస్తాయి, హృదయంలో దేనికి చోటిస్తే అది మన మీద పెత్తనం చేస్తుంది కదా, అది మనని కంప్లీట్గా ఆక్యుపై చేసేసుకుంటుంది. ఇలాంటి వాటితో సాంగత్యము అంటే ఏంటండి? పూర్తిగా వాటిలో లీనమైపోయాడు. వాటిలో ఒక విధంగా చెప్పాలంటే వాటితో కలిసిపోయి ఉన్నాడు. వాటితో సాంగత్యము అని అంటే కలిసిపోయి ఉంటాడు. భార్య భర్త కలిసి సాంగత్యము చేస్తారు. అంటే ఇక్కడ ఇతని పరిస్థితి ఏంటంటే అలాంటి దుర్వ్యాపారం అనాలో దురవస్థ అనాలో నాకు అర్థం కాదు. అలాంటి పరిస్థితిలోనికి మోషే అనేటువంటి రాజు దిగజారిపోవటం చూస్తున్నాము. సరే, దిగజారిపోయాడు కానీ మనషే, కానీ దేవుని మందిరానికి అతను ఏం చేశాడో, ఎంత అపకారం చేశాడో చూస్తే కదా. చూద్దాము 33:25లో, మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి, కాదమ్మా ఆ మందిరము చూడండి, ఇక్కడ చూడండి 8వ వచనం చూడండి. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగించనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమందు తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. అదే విగ్రహము అనేది ఇక్కడ చెప్తున్నాడు, అషారాదేవి విగ్రహాన్ని అంటండి.
బయలు విగ్రహాలని అంటండి. ఎక్కడి నుండి వచ్చినాయండి ఇవి? ఎవరు పెట్టారండి వీటిని? ఎవరు పోషించారండి? ఎవరు? యెజబెల్ అండి. యెజబెల్ స్పిరిట్ చచ్చిందండి ఇప్పుడు కూడా. చూసారా? యెజబెల్ ఆత్మ ఇంకా చనిపోలే. ఎన్ని తరాలు దాటి వచ్చిందండి. ఎన్ని తరాలు దాటినా సరే వాటిని ఏలియా కంప్లీట్గా తీసేశాడండి. వాటి ప్రవక్తలందరినీ కూడా చంపేశాడండి. అయినప్పటికీ కూడా ఆ స్పిరిట్ అనేది పోవట్లేదండి. అదే అంటాను, రక్తము మారాలి. రక్తమే మన స్వభావాన్ని చూపిస్తుంది. మన తండ్రుల రక్తము మనలో ఉంది కాబట్టి వాళ్ళ స్వభావం మన వెనకాల వస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఎంత దూరము ప్రయాణం చేసినా సరే ఏదైతే తీసి అవతల పారేశారో వాటన్నిటినీ తెచ్చి ఎక్కడ నిలిపాడంటే దేవుని మందిరములో. హృదయంలో ఉంటే పోని అనుకుందాం, కానీ అక్కడ ఎప్పుడూ కూడా నా నామం ఉంచబడుతుంది, మీ ప్రార్థనలు నేను వింటాను అని చెప్పినటువంటి ఆ సొలొమోనుతో దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం దేవుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు. కానీ దానిని ఇతడు లక్ష్య పెట్టక, అంటే కనీసం పితరుల మీద గౌరవం కూడా లేదు, తల్లిదండ్రుల మీద గౌరవము లేదు, పితరుల మీద గౌరవము లేదు, పితరుల దేవుని మీద గౌరవం లేదండి. ఏదైతే అసహ్యకరమైందో, ఏదైతే దేవునికి ఆయాసకరమైందో, దేవుడు దేనిని హేయకరమైనదిగా ఎంచి ఉన్నాడో దానిని తెచ్చి దేవుని మందిరంలో, ఎంత దమ్ము కావాలండి. అంటే హృదయంలో చెడు నడుతుంటే కళ్ళు మూసిపోతాయి అన్నమాట. అందుకనే భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. మన కన్నులు ముయ్యబడితే మన ముందున్నది చీకటైనా సరే మనకు వెలుగుగా కనబడుతుంది అన్నమాట. అంటే ఎంత అహేయకరమైనటువంటి పరిస్థితులు. మొన్న కూడా హిజ్కియా మనస్సునందు గర్వించి అన్నప్పుడు ఆ తర్వాత దేవుడు ఎవరికి అప్పగించాడండి? శత్రువుకి హిజ్కియాని అప్పగించాడు. అంటే ఒక వ్యక్తి సన్మార్గము నుండి దుర్మార్గంలోకి పోయిన ప్రతిసారి కూడా దేవుడు ఒక శత్రువుకి అప్పగించడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి అధ్యాయంలోనూ కోట్ చేస్తున్నాడు. అన్నిసార్లు ప్రతి రాజు విషయంలో దేవుడు ఆ రీతిగా ఎందుకు కోట్ చేస్తున్నాడని కానీ మనం ఆలోచన చేస్తే ఒక విషయం వినకపోయినా మరొక విషయంలోనైనా శ్రద్ధ చూపిస్తామని. ఇది మన కొరకండి. యేసు ప్రభు రాసింది ఈ పరిశుద్ధ గ్రంథము విశ్వాసికి ప్రేమలేఖ లాంటిది. ఇదిగో ఈ రాజులో ఉన్నటువంటి ఆ క్షీణదశ నువ్వు చూడు, అతను హెచ్చింపబడడం నువ్వు చూడు, అతని మీద దేవుని కోపాన్ని చూడు, నువ్వు మారు అని ఈ సందేశం. లేకపోతే వీళ్ళ కొరకు ఇన్ని పేజీలు ఇచ్చి రాయించింది ఎందుకంటే వీళ్ళు చరిత్రలో నిలిపివేయడానికి కాదు. దేవుడు ఓవేళ అది విశ్వాసి కొరకు మంచే రాయదలుచుకుంటే బైబిల్ ఇంత ఉండేది కాదేమో, చాలా చిన్నగా ఉండేదేమో కదా. ఎక్కువ మంది చదువుకుంటూ వచ్చినప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్, 2 మైనస్లు ఒక ప్లస్ మనం చూస్తూ వస్తున్నాం కదా. రాజుల గ్రంథం నుండి ప్రతి రాజుని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇజ్రాయేలు రాజులు నాశనానికే కారకులయ్యారు. మంచి చేయలేకపోయారు. మంచి చేయడానికి ఎందుకంటే ఆ స్పిరిట్, ఆత్మ అనేది అందుకే ప్రభు అంటాడు, ఆత్మ అనేది సంచికరువు లాంటిది, నిన్ను భద్రపరిచే లాంటిది. ఆ ఆత్మ ఎవరి దగ్గర ఉండదో ఆ భద్రత ఉండదన్నమాట. కాబట్టి ఈ రాజు దగ్గర ఆ తండ్రి వద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ కాకుండా ఆ రాజ్యము మీద, ఇజ్రాయేలు రాజ్యము మీద ఏలుబడి చేసినటువంటి ఒకానొక సమయంలో ఆక్యుపై చేసేసుకుంది. కొంతమంది ప్రవక్తలు మిగిలారు, దేవునికి స్తోత్రం. శేషం ఉంచుకుంటాడు దేవుడు ఎక్కడైనా సరే, సమస్తాన్ని నిర్మూలన చేయడు. కానీ ఇక్కడ అంటున్నాడు,
యెరూషలేమునందు, ఇది చదివేశాం కదా, లక్ష్య పెట్టగా చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చినవాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటెను వారు మరింత అక్రమముగా, చూసారా, ఒక్కడు పాడైతే పర్వాలేదండి, కానీ యెజెబెలు ఏ రీతిగా ఇజ్రాయేలు రాజ్యాన్ని అంతటిని సర్వనాశనం చేసిందో మనష్షే కూడా ఆ రీతిగా. ఇప్పుడు ఒకదాన్నే కాదు, ఇతను యూదా రాజే, కానీ ఇతని ప్రభావం ఇజ్రాయేల్ మీద కూడా పడింది. రెండు గ్రంథస్థం చేయబడింది. రెండు రాజ్యాలను కూడా ఏం చేశాడంటే, యూదావారు, యెరూషలేము కాపురస్తులు, యూదావారిని అందరినీ కూడా సమూలంగా కూడా, అంటే ప్రజలందరినీ కూడా రాజు వైపు త్రిప్పేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడే ఉంటుంది. ఆయనంట జనాలని ఎక్కువగా నాశనము చేశాడంట. ఆ మాటలు చదవండి, ఎక్కడ ఉన్నాయో చూసి చదవండి కొంచెం. చంపేసినట్టు యూదావారిని వీళ్ళని కూడా చాలామందిని ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసి అన్య జనుల కంటేనూ వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు బాలకుడాయన కాదు. ఆయన ఈ ప్రజలనంట చాలా కష్టపెట్టాడంట. ఈ యువతలో చూడండి, రెండు చోట్ల ఎక్కడో యెరూషలేము మీదకి. చూడండి 16వ వచనం అండి, 21వ అధ్యాయము 16వ వచనం, రాజుల గ్రంథం. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఆ కొన నుండి రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా వలికించెను. ఈ మాట అండి, అతను కీడే చేయలేదండి. ఇంకా నిరపరాధులు అంటే ఎవరైతే మనష్షే మాట వినకుండా అపరాధులు కాకుండా ఉన్నారో వాళ్ళని ఏం చేశాడండి? చంపించేశాడు. ఇంత దుర్మార్గం అండి. అంటే ఆనాడే ఏమండి, హతసాక్షులు అన్నమాట వాళ్ళు. అంటే వీడు చెప్పిన మాట వినలేదు కాబట్టి చాలామందిని చంపించేశాడు. వాళ్ళు కొంత విన్న వాళ్ళందరినేమో ఈ దయ్యాల వైపు త్రిప్పివేశాడు, వినని వారినేమో చంపించేశాడు. ఈ కొన నుండి ఆ కొన వరకు అని అంటే దేశం అంతటి మీద కూడా అతని ప్రభావము చూపిందండి. చాలా కష్టం కదా. అంటే స్వాతంత్ర్యత లేదు. అంటే ఎంత కఠినంగా ఉన్నాడు. రెహబాం కంటే కఠినంగా ఉన్నాడు కదా. రెహబాం ఏమంటాడండి, మా నాన్న ఆ నడుము కంటే నా చిటికిన వేలు, అంటే అంతకంటే దుర్మార్గం అండి. ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే నిజంగా ప్రజలను చంపించేసేటువంటి దుర్మార్గం అంటే అతన్ని ఏమంటారండి, హిట్లర్ అంటారా, ఏమంటారు? చాలా దుర్మార్గ కార్యాలు జరిగించాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతని మొర్ర విన్నాడండి. ఎప్పుడు అంటే ఎప్పుడైతే అష్షూరు రాజుకు అప్పగించాడో, చూడండి ఆ మాటలు 33లో 11వ వచనం. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని బాగా చేశారండి. భలే చక్కగా, ఎంత ఆనందం కలిగింది నాకు. ఎందుకనంటే ఇంతమంది సమూల నాశనానికి, భక్తిహీనతకు కారకుడైన వాడిని దేవుడు ఊరుకుంటాడండి? ఎవరికి అప్పగించాడండి? శత్రువుకు అప్పగించారు. రాజుని గొలుసులతో కట్టేశారంట, బందిపోటులాగానే ప్రవర్తించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శత్రువుకి అప్పగించబడడం, శత్రువుతో సహవాసం, ఈ రెండు మాటలు ఈ అధ్యాయంలో చదువుతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఎప్పుడు కూడా దేవునితోనే ఉన్నామని. మనకు అనిపిస్తుంది నేను ఎప్పుడు భక్తిగానే ఉన్నానని. మనకు అనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా సత్ప్రవర్తన కలిగే ఉన్నానని.
మనకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడిగానే ఉన్నాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటున్నాను. ఇది మనల్ని మనము ఆ రీతిగా అనుకోవటమే అతిశయము అంటాం. అంటే మనల్ని మనం ఓదార్చుకోవటం, మనల్ని మనం బలపరుచుకోవటం, ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా తగ్గించుకునేవాడు ఎలా ఉంటాడంటే, నీలాగా ఉండే ధన్యత నాకు ఇవ్వు అంటాడు. యేసులాగా ఉండడానికి అసలు మనం పోల్చుకోవడానికి అర్హులమా అండి? కానీ ప్రభు అన్నాడు, నాలాగానే ఉండమన్నాడు, నాకు కుమారుడిగానే ఉండమన్నాడు. నా స్వరూపం మీకు ఇచ్చాను, నా సహవాసం మీకు ఇచ్చాను, నా స్వభావము కూడా మీరు అంటాడు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ స్వభావము మీరును కలిగి ఉండుడి. ఆ ధరించుకో అటువంటి స్వభావాన్ని. ప్రభు యొక్క కోరిక అది. మనిషి ఏమో ఉన్నదాన్ని బట్టి అలా అనుకుని అతిశయపడతాం, దాన్ని అతిశయము అంటాం. అందుకని ఆయన అంటాడు, అతిశయించువాడు దేవుని బట్టే, ఆయన ఒక్కడే దేవుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడని అలాగా అతిశయించ బద్దులమై ఉన్నాం. కానీ మనల్ని బట్టి మనం అతిశయించడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. ఇది పౌలు భక్తుడు అంటున్న మాటలు. అతిశయపడ వీలు లేదు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఈ 24 గంటల్లో 12 గంటలు మంచిగా ఉండొచ్చు, 13వ గంటలో మన మనస్సులో ఏదోటి తెలియకుండానే, అందుకనే గత వారం చదువుకున్నాం, ఆ మనస్సులో ఏదైనా పాపము చేశారేమో అని ఏబు ఉదయాన్నే లేచి ఆ అరుణోదయాన్నే బలులర్పించేవాడట. అంటే ఎందుకు అరుణోదయ ప్రార్థన అంటే, ఆ రాత్రి మన తలంపులలో, మన కళల్లో, చాలామందికి కళలు వస్తూ ఉంటాయి, చాలా వెర్రి కళలు, పిచ్చి కళలు, అర్థం లేని కళలు కూడా వస్తూ ఉంటాయి. అది కూడా ఏమనుకుంటామంటే నాతో దేవుడు మాట్లాడేశాడని ఏమనుకుంటామండి. ఆ కళకేమో అర్థం తెలీదు, రెండోసారి ఏమో అడగటం చేత కాదు, నిద్రపోతారు, ఈలోపు కళ వెళ్ళిపోద్ది, వచ్చిన కళే గుర్తుపెట్టుకుంటాం. కానీ దాని భావం అనేది దేవుని దగ్గర. భక్తుడైన వాడు యోసేపు ఏం చేశాడండి? రెండవ మారు అడిగాడు, అయ్యా కలగా చెప్పావు, కల ఫరో చెప్పాడు, దాని భావం నువ్వు చెప్పు. కళలు వస్తాయండి. ఎఫ్రాయిము దేవుని యొద్ద నుండి వచ్చే దర్శనాలు కనిపెడతాడండి. ఎఫ్రాయిం నిజంగా నువ్వు ముద్దు బిడ్డవైతే, దేవుని ముద్దు బిడ్డవైతే వచ్చిన కళతో సరిపెట్టుకోకూడదు. ఆ కళ భావము కూడా దేవుడు, దానియేలు అంటాడు కదా, తన 3 స్నేహితులలో ప్రార్థన చేయండి, ఈ యొక్క దర్శన భావము దేవుడు మనకి తెలియజేస్తాడు. అది చెప్పామంటే మనం బ్రతుకుతాం, లేకపోతే అది చెప్పకపోతే దేవుడు మనల్ని కూడా అన్యులతో పాటు నశింపజేస్తాడు. కానీ అద్భుతం ఏంటంటే దేవుడు వాళ్ళకి చక్కగా తేటగా ఎప్పుడు చెప్పాడండి? తేటగా ఎప్పుడు చెప్పాడు? ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుని దగ్గర ప్రాకులాడినప్పుడు, దేవుని దగ్గర బతిమలాడినప్పుడు. ఇదిగో మనోడు కూడా బతిమలాడుతున్నాడంట. ఏమని, అయ్యా మరి నేను నీ మందిరంలో అషారాదేవి విగ్రహాన్ని చేసి పెట్టాను, రెండో చోట బయలు విగ్రహం అని కూడా ఉంది, వీటిని నేను చేసి పెట్టాను, నా తండ్రి ఉన్నత స్థలాలన్నిటినీ పడగొట్టేస్తే నీ మందిరంలోనికే తీసుకెళ్ళి నేను అన్యాక్రాంతం చేశాను, దాన్ని అపవిత్రపరిచాను, దాన్ని ఒట్టిదిగా చేశాను, నీకెంతో నీ దృష్టికి నేను హేయకరమైన కార్యము జరిగించానని చెప్పి మనోడు తన్ను తాను బహుగా తగ్గించుకొని, ఇది ఎంత కష్టమో తెలుసా? ఇది చదవడం ఈజీగా ఉంది 2 లైన్లలో, కానీ క్రియ వచ్చేసరికి ఇది ఎంత కష్టం అంటే మనకు అర్థం కాదు. అంటే అంత నొప్పి పడితే ప్రసవ వేదన చాలా ఈజీ. దేవుని మాట తీసుకోవడానికి, తప్పు చేసిన తర్వాత దేవుని మాట తీసుకోవడానికి ఇక్కడ అంటే ఈ బైబిల్లో రాయాలంటే ప్రపంచం చాలదు కాబట్టి సంగతులు ఆ 2 లైన్లలో రాయబడినాయి. కానీ ఇంత చేసినోడు ఎంతగా పశ్చాత్తాపడాలా ఏమండి? చిన్న ప్రార్థన చేయకపోతే కూడా అది పాపమే.
అది పాపమే అని బైబిల్ చెప్తుంది. సమూయేలు అంటాడు కదా, నేను ఇజ్రాయేలీల కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నా దృష్టికి పాపమండి. కనుకనే ఆ పాపాన్ని కడుక్కోవడానికి మరలా దేవుని ప్రత్యక్షత రావడానికి మనకు కొంత సమయం పడుతుంది. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడండి? నిజం చెప్పండి. బైబిల్ నుంచి కాదు, బైబిల్ నుంచి ప్రతి క్షణం మాట్లాడతాడు. నేను ఒప్పుకుంటాను, బైబిల్ దేవుడు రాసినటువంటి వాక్యే. కానీ ఆయన స్వరం ఉంది కదా, ఆయన మాట్లాడే దేవుడు కదా. ఏమండి చెప్పండి, గట్టిగా మాట్లాడండి కొంచెం. ఆయన మాట్లాడే దేవుడు కదా, ఆయనకు నోరుందా? ఏమండి, యెషయా మరీ నొక్కి చెప్పాడు. మాట్లాడని వాటి గురించి మనకొద్దు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు మన పట్ల ఆసక్తి కలిగించే దేవుడు. నేను నిన్న రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మందిరం గురించి ఆసక్తితో దీనిని నేను నెరవేరుస్తా అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు కలిగే ధైర్యం, చాలా ధైర్యంగా ఉన్నా నేను. పైకి ఏదో అంటారు కదా, మేక గంభీర్యం పులి గంభీర్యం, కానీ లోపల మాత్రం ఎలా అనేది చాలా వేదనకరం. లోపలంతా వేదనే ఉంది. దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాట, కానీ ఆ మాట బైబిల్లో నీకు దొరుకుద్ది. అప్పుడు యెషయా విషయంలో అన్నాడు. అది నా ఆన్సర్ ఎలా అవుతుందండి? నేను యెషయాని కాదు, ఇటు హిజ్కియాని కాదు కదా. నాకు దేవుడు మాట్లాడతాడు. ఇది అనేది నేను, దేవుడు మనతో మాట్లాడేటువంటి అనుభవం ప్రతిరోజు కావాలి. మన ఇంట్లో ఇద్దరు ఉంటాం అనుకోండి, ఒకరికొకరు మాట్లాడుకోకపోతే వచ్చేటువంటి బాధ కూస్తి కాస్తి కాదు. ఒక్కరే ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటాము? కానీ దేవుడు, మనం ఏమంటున్నామండి, ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని అంటాం. మరి మనలో ఉండేటువంటి మన దేవుడు మరి మనతో మాట్లాడకపోతే ఎలాగండి? ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ప్రార్థన చేస్తున్నారా అంటే అందరూ ప్రార్థన చేస్తారు, అందులో నేను కూడా ఒప్పుకుంటాను. నిద్రమత్తులు సోమరులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ప్రార్థన చేయమని హెచ్చరిక. అయితే ఆ ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఆమెనని బొజ్జుంటే మరి దేవుడు ఎప్పుడు మాట్లాడాలా నీతో? లేకపోతే పడుకునే ముందు పడుకున్న 4 గంటలు లేచినప్పుడు ఒక 5 నిమిషాలు కనిపెట్టలేరా? నువ్వు అడిగిన వాటికి ఆన్సర్ కావాలి కదా. నువ్వేదైతే అడుగుతున్నావో, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఒక మాట నీకు రావాలి కదా. ఇక్కడ చూడండి, మనిషే తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి తిరిగి, అంటే ఆన్సర్ వచ్చిందండి. ఇక్కడ ఆన్సర్ వచ్చింది. దినవృత్తాంతముల గ్రంథం ఆన్సర్ వచ్చేసింది. అంటే ఎంతగా ప్రార్థన చేశాడంటారు? బంధించబడ్డాడు, తీసుకెళ్ళి పడేశారు ఒక రూమ్లో. మనల్ని ప్యాలెస్లో పెట్టుంటారా? చక్కగా పాలన్నం పెరుగన్నం పెట్టుంటారా? రాజకుమారుడు రాజు కాబట్టి ఏమన్నా మంచి బిర్యానీలు పెట్టుంటారా? తీసుకెళ్ళి నశింపజేస్తే, రాజుని చంపేస్తే రాజ్యాన్ని వశపరుచుకోవచ్చు. కాబట్టి శిక్షా విధిలో ఉంచారు, శిక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ప్రార్థన చేయటం కష్టమా నష్టమా? చాలా కష్టం. ప్రార్థన చేయగలరా? వాళ్ళు కొట్టే దెబ్బలంక చూస్తాం, వాళ్ళు పెట్టే హింస వైపు చూస్తాం, కలిగే అవమానం వైపు చూస్తాం. అసలు నేనేంటి ఈ దుస్థితికి వచ్చేసాను, అరే నా తండ్రి ఎంత భయభక్తులు కలిగిన వాడు, నేనేంటి దుష్కార్యం చేశాను, నేనేంటి హేయకరమైన కార్యాలు చేశాను, నా పరిస్థితి ఏంటి ఇలాగ అనుకోకుండా అని ఒక్కొక్కటి ఎంత పశ్చాత్తాపడితేనో. అన్నీ ఒప్పుకోకపోతే ఆన్సర్ రాదండి. రాజుగారు ప్రార్థన చేశారని దేవుడు గజగజ వణికిపోతూ నడు నాయన నీ కోసం దూతలను పంపిస్తున్నానని అనడు.
ఏమండి, ఓ సంఘం అంతా కూడా మొర్రపెడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే అది ఎన్ని రోజులు మొరపెట్టారో తెలియదు, కానీ వాళ్ళు పెట్టిన మొరకు మాత్రం ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆసక్తితో ప్రార్థించారు. సంఘము ఆసక్తితో ప్రార్థించారంట. అప్పుడు దేవుడు ఇత్తడి సంఖ్యలు తెంచాడు. ఎవరికి? పేతురు గారికి. ఒక సంఘం అంతమంది కలిసి ప్రార్థన చేస్తే ఒక అద్భుతం జరిగింది. మరోడు ఒక్కడే ఇక్కడ తగ్గించుకుంటున్నాడు. ఇంతకుముందు భక్తి ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, పాపం ఇతడు రాజు అయిపోయింది ఎప్పుడండి? 12 ఏళ్లకే. ఏం తెలుసండి 12 ఏళ్ళకి? ఏం తెలుసు గోదోడికి? ఏం తెలియదు. దానివల్లే యవనం వచ్చేసరికి ఇంచుమించు 13 వచ్చేసరికి ఇంచుమించు టీనేజర్, బుర్ర పనిచేయదు. ఆ 17 వచ్చేసరికి యవనంలోకి వస్తాడు. వింత వింత కలర్స్ కావాలి అప్పుడు. కాబట్టి తనకి నాలెడ్జ్ లేదు. కానీ భయభక్తులు కలిగి ఉంటే, అంతకుముందు కూడా ఓ భక్తుడు, ఇలాంటి చిన్న వయసులో వచ్చినటువంటి భక్తుడు అక్కడ ఉన్నటువంటి ఎవరిని పట్టుకున్నాడండి? యాజకుడిని పట్టుకున్నాడు. యాజకుడిని పట్టుకుని యాజకుని చేత చక్కగా నడిపించబడ్డాడు. అంటే మనస్సుకి ఏం లేదనుకోవచ్చు. ఇప్పుడు ఎవడి మాట వినడు అన్నమాట. హిజ్కియా అందరినీ కూడా చక్కగా పెట్టి చనిపోయాడు కదా. అందరినీ పాటగాళ్ళు, లేవీలు, యాజకులు ఎవరి పాత్రలు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరి క్రమంలోకి వాళ్ళని తెచ్చాడు. ఆ చర్చ్ అంతా కూడా ఒక క్రమానికి వచ్చేసింది. రాజ్యం అంతా కూడా ఒక సక్రమమైన పద్ధతిలోకి వచ్చేసింది. అయినప్పటికీ కూడా మరి వీడికి భ్రష్టత్వం ఎలా పట్టిందంటారు? వాళ్ళ తాత దగ్గర పొంచుని చూసారా? వాళ్ళ తాత అవకాశం ఇచ్చాడు కదా. గుర్తున్నాడా? ఆహాజు గుర్తున్నాడా? దుర్మార్గుడు. ఆహాబు సోదరుడు అన్నమాట. కాబట్టి ఆ స్పిరిట్ అనేది తండ్రి ప్రార్థనాపరుడైనందువల్ల తప్పించుకోగలిగాడు, కానీ ఇతడు ప్రార్థనాపరుడు కానందువల్ల ఇరుకులో పడిపోయాడు. అందుకని అంటారు అందరూ, ప్రార్థన పరిస్థితిని మార్చుద్ది. ఏదేమైనప్పటికీ కూడా కష్టకాలంలో నొప్పులు తట్టుకోలేక మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. అది ఎలాంటి ప్రార్థన అంటే పవర్ఫుల్ ప్రార్థన అనే అనొచ్చు. ఒక రాజు తీసుకొని పోయి బందీగృహంలో పడేసిన తర్వాత సజీవుడిగా తిరిగి తన రాజ్యంలోనికి రావడం అంటే అది అసాధారణమైన ప్రార్థన అని మనం అనొచ్చు. అది మనం ఒక వ్యాధి నుంచే మనం బయట పడలేకపోతున్నాం. రాజు స్వభావం ఏమిటి అని అంటే, ఓ రాజు చేతికి దొరికాడంట, రాజును చంపేస్తే ఈ రాజు ప్రపంచ అధినేతలాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి. అలానా యోధా రాజుని చంపాడంటే ఎంతో ఘనత. ఇంతవరకు అలాగా ఏదో ఒకడు మాత్రం తగిలాడు అంతే. కానీ ఎంత దుర్మార్గం అంటే, మానవ జీవితం కూడా ఈరోజు మనుష్యాన్ని పోలిన జీవితాలు ఉన్నాయి. మనం అనుకుంటాము పైకి చాలా భక్తి కలిగిన వారమని. నిజంగా భక్తిపరుడైన వాడు శత్రువు చేతికి దేవుడు అప్పగించడు. ఇదే చిట్క. మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, మరొక మారు మనం శత్రువు చేతికి అప్పగించబడుతున్నామనంటే మనలో సత్యానికి కొదువు ఉంది. ఒప్పుకుంటారా? మనలో సత్యానికి కొదువు ఉంది. శోధించబడడానికి యోబు కాదు కదా. యోబు లాంటోడు ఉన్నాడండి, ఇంకొకడు ఉన్నాడని చెప్పాడు దేవుడు. కొన్ని అలా అనుకుని మనం సర్దుబాటు చేసుకుని మనం సర్దుకుందామంటే లేడన్నాడు. అలాంటోడు లేడు. ఇంక మనలో నుంచి ఎలా వస్తాము? కాబట్టి యోబు దగ్గర ఛాన్స్ లేదు. కొన్ని శోధించబడటానికి అబ్రాహాం అనుకుందామని అంటే అబ్రాహాం అంతటితో పోల్చుకోవడానికి కూడా మనకి లేనే లేదు. కాబట్టి పదే మనం శోధించబడడానికి గల కారణం మనమే. ఎందుకు అని అంటే, అయితే సత్యం కొదువై ఉండాలి, లేదా భక్తి సన్నగిల్లిపోయి ఉండాలి. ఈ రెండు కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం రీచ్ అవ్వవలసిన దాన్ని రీచ్ కాలేం. ఏమండి, బస్సు ఆగిపోయింది అనుకోండి, గమ్యం చేరగలుగుతామా? ఆటోలు లేవు అనుకుందాం, చేరలేం. అలాగనే ఈ ఆత్మ అనేది
ఆ సంచి కరువు అనేది మనలో స్థిర నివాసం చేయకపోతే మన నడక ఆగిపోతుంది, మన భక్తి ఆగిపోతుంది, మన విశ్వాసం కూడా సన్నగిల్లిపోతుంది. ఆ స్థానంలో ఏమేమి ఆక్యుపై చేసేస్తాయి అంటే, ఇదిగో ఇక్కడ చెప్పబడినటువంటివన్నీ కూడా సమూహాలుగా పనిచేస్తున్నాయి భూమి మీద. తెలుసు కదా మనందరికీ, సమూహాలు, ప్రధానులు సమూహాలు, అధికారులు సమూహాలు, సేన. ఎంతమంది అండి? ఎంతమంది దయ్యాలండి? సేన. మేము ఏలైనగా మేము అనేకులు కలిసి ఒక వ్యక్తి మీద దాడి చేయడం అండి. ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు వ్యక్తి ఎలా తట్టుకోగలుగుతాడండి? మనుషులైనా తట్టుకోగలం, కానీ శత్రువు ప్రక్రియ ఆ రీతిగా ఉండదు. చాలాసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, నా మీద సాతాను ఇలా పడిపోయింది, నేను మాట్లాడలేకపోయాను, నేను అరవలేకపోయాను, నేను కేకలు వేస్తున్నాను కానీ ఎవరికి వినబడట్లేదు చెప్తూ ఉంటారు చాలాసార్లు. నేను కూడా అది స్టార్టింగ్లో అనుభవించాను. అది ఎవ్వరికి వినపడదు, మనం గట్టిగా అరుస్తూ ఉంటాం. కానీ కొంత టైం తర్వాత ఏదో యేసు నామాన్ని ఉచ్చరించో, యేసు రక్తాన్ని ఉచ్చరించో కొంచెం బయట అలాగా పడతాం. అంటే మానవ జీవితము కూడా శత్రువు ఆవరించినప్పుడు భక్తి అంతటినీ కూడా నిద్రలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ నిద్రలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు భక్తి చల్లారిపోతుందండి. నిద్రమత్తు అనేది సమస్త కీడులకు మూలం అంట. ఆ చింపిరి గుడ్డలు ధరింప చేయడానికి కారణం అంట. చూసారా? కాబట్టి ఇక్కడ ఈ యొక్క మనుష్య జీవితం అలా అయినప్పటికీ కూడా ఇతను దేవుని మహాకృపను బట్టి కోలుకోవడం, ప్రార్థన చేయడం, బయటపడడాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ ఇతనులో నుండి మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, చెడిపోవడం అనేది మనకి మాదిరి కాదు, కానీ సమస్య వచ్చినప్పుడు స్ట్రైట్గా దేవుని దగ్గరికి వచ్చాడు. అక్కడ రాజు కాళ్ళు పట్టుకుని నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను విడిచిపెట్టు అన్న ప్రార్థన ఇక్కడ లేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని, కానీ తర్వాత వచ్చిన తర్వాత అతని కార్యాలు చాలా బాగున్నాయి. ఏవైతే అతను పెట్టాడో, ఏదైతే అతను దుర్మార్గం చేశాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత బలిపీఠాన్ని బాగు చేశాడు, సమాధాన బలులు అర్పించాడు, కృతజ్ఞత అర్పణలు అర్పించాడు, ఇజ్రాయేలీలు అందరికీ పిలిచాడు, అరే నాయన యెహోవాయే దేవుడు, ఆయన్నే మనము సేవించాలి, ఇదంతా కూడా వేస్ట్ అని చెప్పాడు. తర్వాత బలులు అర్పించి అర్పణలను, ఆ ఉన్నత స్థలాలు ఈయన ఇంకా పడగొట్టలేదు, కానీ ఆ ఉన్నత స్థలాలు అంట ప్రజలు అలవాటు పడిపోయారు కదా. మనం మారమంటాం కానీ మారేవాళ్ళు, మనం వదిలేయమంటాం కానీ వదిలేసేది కాదు జనం. కాబట్టి మనుషులు కానీ అక్కడ అర్పిస్తున్నారంట, కానీ ఈ మాట నాకు కొంచెం ఏంటో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించుచూ వచ్చరి, కానీ ఆ అర్పణలు తమ దేవుడైన యెహోవా నామమునకే వేసిరి. ఇక్కడ రెండు ఉన్నాయో ఒకటి ఉందా నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. లోపలేమో ఉన్నత స్థలం ఉంది, అక్కడికేమో అర్పణలు తీసుకెళ్తున్నారు, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అర్పణలు యెహోవాకే కదా. అంటే మనుషులు ఎలా ఉన్నారండి? మహాయోపాయంతో ఉన్నారు. అరే ఒక టెంపుల్కి వెళ్ళి చాలామంది అంటుంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ వెళ్ళాను కానీ మా దేవుణ్ణే తలుసుకున్నా అంటారు. అది తెలివి మన వాళ్ళకి, భక్తి ఎక్కువైపోయి పొంగిపోయి. అది కుదరదండి. అసలు నువ్వు నించున్న స్థలం ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో నుంచుంటే పరిశుద్ధత నిన్ను ఏమంటే ఆవరిస్తుంది. అరే నువ్వు వద్దు అన్న చోటుకి వెళ్ళినప్పుడు ఆ వద్దు అన్నదే నీ వెనకాలబడి వస్తుంది. అది దేవునికి ఎలా వెళ్తుందండి? అది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ప్రజలు ఆ ఊహలో బ్రతుకుతున్నారు. మేము అయితే మాత్రం ఏముంది, వెళ్ళి అర్పణేమో అక్కడ అర్పించారు, మేము దేవుడికే ఇచ్చామండి అంటుంటే అది ఎలా అంటే ప్రజలు మాత్రం రాజు తిరిగాడు, కానీ రాజు తిప్పివేసినటువంటి ప్రజలకు ఆ నొప్పి తగలలేదు కదా. రాజుకి నొప్పి తగిలింది కాబట్టి విడిచిపెట్టాడు. ప్రజలకు నొప్పి తగలలేదు కాబట్టి ఊహా లోకంలో
భక్తి కనబడుతూ ఉంది. కాబట్టి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదండి. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఉంది 19, అతడు చేసినటువంటి ప్రార్థన అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాప ద్రోహములన్నిటినీ గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను విగ్రహములను, అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే మనం ప్రతిసారి మనందరికీ తెలిసిన విషయమే, మనం మంచి చేసిన గ్రంథస్థమే, మనం చెడు చేసిన గ్రంథస్థమేనండి. 2 గ్రంథాలలో కూడా చాలా క్లియర్గా రాయబడుతుంది. ఇతని గురించి ఒక మంచి చేశాడు రాయబడింది, 10 చెడులు చేశాడు రాయబడింది, ఒక పశ్చాత్తాపం పడ్డాడు రాయబడింది, ఒక మంచి చేశాడు రాయబడింది. అంటే మన జీవితాలలో కూడా మనం చేసేటువంటి ప్రతి కార్యము, ప్రతి చిన్నది పెద్దది అనేది లేదండి, ప్రతీది కూడా రికార్డెడ్గా ఉంటుందంట. సాక్ష్యానికి దేవుడు మాట్లాడితే సాక్ష్యం ఏం కావాలండి? దేవుని దగ్గర నిలబడి అయ్యా నేను అలా కాదు అని అనటానికి మనకి అసలు మాట్లాడే అవకాశమే కూడా ఉండదంటండి. ఎదురుండి వెళ్ళి నేను అలా చేయలేదయ్యా అని అనటానికి ఉండదంటండి. ఎందుకంటే ఆకాశం వచ్చి మాట్లాడుతూ ఉంటుందంట, భూమి వచ్చి మాట్లాడుతూ ఉంటుందంట. ఏమండి ఎన్ని ఎగిరిపోయి అక్కడ ఉంటాయేమో మరి. ఏమండి ఈ రాళ్ళు దూలాలు ఏ ఇంటిలో అదే వచ్చి మన మీద సాక్ష్యాలు చెప్తాయంట. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి క్రియను బట్టి తీర్పులోనికి వెళతామని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనుష్య జీవితంలో కష్టకాలంలో దేవునిని స్మరించాడు, తగ్గించుకున్నాడు, ప్రార్థన చేశాడు, అతడు మొర్ర పెట్టాడు అనుంది. అతడు ఇంకో చక్కని మాట ఉంది, బతిమాలుకున్నాడట, యెహోవాను బతిమాలుకున్నాడంట. నిజంగా అలాంటి ధన్యత మనకి కావాలండి. దేవుని బతిమాలుకోవాలండి. దేవుణ్ణి కమాండ్ చేయడానికి, డిమాండ్ చేయడానికి మనకు అధికారం లేదు. మనం చేసేటువంటి ప్రతి క్రియలోనూ ఒక బలహీనత వచ్చినప్పుడు, అంటే నేను శత్రువుకి అప్పగించబడ్డాను అనే గుర్తించగలగాలి విశ్వాసి. అరే ఈరోజు నాకు బాగాలేదు అని అంటే హెల్దీగా ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడని, అనారోగ్యం ఉన్నప్పుడు మీతో దేవుడు లేడనేది నా పాయింట్ కాదు. కానీ విచారణ చేయవలసిన ధర్మం విశ్వాసికి ఉండాలి అని అంటున్నాను నేను. అది మంచి వచ్చినా చెడు వచ్చినా సరే, ప్రభువా ఈ సమస్య ఎందుకు వచ్చింది? అమ్మ లేదు నీ మరణానికి కాదు, మహిమ కొరకు మా మాట విను. నన్ను అడిగాను, సోరేసిస్ వచ్చినప్పుడు చంపేయాలంటే ఏదో గట్టిగా పెట్టి చంపేయాలి, కానీ ప్రతిరోజు చంపటం ఏంటి ప్రభువా? నేను చేసిన ద్రోహం ఏంటయ్యా? ఇలా అడగలేదండి. ముక్కులో చీమిడి నోట్లో నీళ్లు ఏకమైపోతూ అడిగాను అనమాట, కింద పడి. అలా అడిగినప్పుడు అన్నాడు ప్రభు, అమ్మా నీ మరణము కొరకు రాలేదు, నా మహిమ కొరకు వచ్చింది, నా మహిమ కొరకు వచ్చింది. నిజమేనండి, కొన్ని మహిమ కొరకు వస్తే అది తీసుకో, ఇంకెంత సంతోషం. జబ్బు వైపు చూస్తావు, అప్పుడు బలహీనత వైపు చూస్తావు, అబ్బా నువ్వేం చేస్తావు నన్ను, నా దేవుని మహిమ కొరకు వచ్చిందని ధైర్యం వస్తుందండి దేవుని మాట. అందుకనే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ధైర్యం. దేవుని నోట్లో నుంచి మన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక్క మాట, 2 పదాల మాట మాట్లాడినా సరే మన గుండె ధైర్యమే. ఆ ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే అది మనకి అసలు మన దేవుని దృష్టికి ఇది వెళ్ళింది, మనం తెలియచేయాలి అనే సంస్కారం మనకు కావాలి. అంటే ఈరోజు ప్రభు యొక్క సంస్కారంలో పాలు పొందేటువంటి మనకందరికీ కూడా నిజంగా ఆయన సన్నిధానంలో కనిపెట్టి విచారణ చేసే ధన్యత కావాలి. కష్టం వచ్చినప్పుడు ఆశ్రయించడం కాదండి, కష్టం రాకముందు ఆపదలో పడకుండా, ప్రభు అంటాడు కదా, మీరు శోధనలో పడకుండా మెలకువ కలిగి, తన శిష్యులతో అన్నమాట ఆఖరి సందేశం. అరే మీరు శోధనలో పడిపోబోతున్నారు, మిమ్మల్ని జల్లిళ్ళు వేసి శాతాన్ని జల్లించేస్తాడు. కాబట్టి మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళ కళ్ళేమో భారంగా ఉన్నాయంట, నిద్ర ఏమో ఆగట్లేదంట. ఆ టైంలో ఏమొస్తుందండి? పడ్డారా లేదండి?
ప్రభు మాట వినకపోతే మనం కూడా ఆపదలో పడతాం, మనం కూడా శోధనలో పడతాం, మనం కూడా శ్రమలో పడతాం. దేవుని హెచ్చరిక నీ బలహీనత అని గుర్తించు. బలహీనత ఎలా అయింది అని అంటే దేవుని హెచ్చరిక అది. నువ్వు రైట్ వేలో లేవు, రా, తిరిగి రా పిలుస్తాడు కదా ఇజ్రాయేలు. రానుద్దేశించిన ఎడల ఇటు అటు తిరగక తిన్నగా నా యొద్దకే రా. నువ్వు అటు ఇటు చూస్తే పడిపోతావు. కాబట్టి మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి సమయం పడుతుంది. చెడులో ప్రవేశించడానికి ఒకవేళ మన జ్ఞానం సరిపోకపోవచ్చు, మన తెలివి సరిపోకపోవచ్చు, మన ఏజ్ సరిపోకపోవచ్చు. అయితే బాలుడు నడవవలసిన త్రోవ బాల్యంలోనే నేర్పన్నాడు. అంటే బాల్యంలోనే హిజ్కియా ఇతనికి భక్తి నేర్పలేదని చెప్పేసి హిజ్కియా అని 2 మాటలు అందామా? ఏమండి, అనొచ్చు అంటారా? హిజ్కియా మాట వింటే ఆయన గౌరవించేవాడు. తండ్రి మాట కూడా బాల్యం నుంచి కూడా వినలేదని నేను అనుకుంటాను. ఒక తండ్రికి, ఒక కొడుకుకి, లేదా కూతురికి ఒక చక్కటి సాంగత్యము, సమాధానము ఉంటే దించేస్తారండి వాళ్ళు. చిన్నపిల్లలను చూడండి, అమ్మ మాట్లాడినట్లుగా, టీచర్ మాట్లాడినట్లుగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అచ్చుంగా ఒక బెత్తం పట్టుకొని ఆ టీచర్ ఎలా మాట్లాడుతుందో అలాగనే పిల్లలు మాట్లాడతారు. వాళ్ళ తండ్రి నడిచినట్లుగా ఆటోమేటిక్గా నడుస్తారండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ బాల్యంలో కూడా కొంచెం మాట వినని వాడిగానే ఉన్నాడు. హిజ్కియా కూడా చాలా అర్లీగానే చనిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాలప్పుడే అతను చనిపోయాడు. అయితే లేట్ మ్యారేజ్, లేదంటే లేటుగా పిల్లలు. ఏదేమైనప్పటికీ కూడా తండ్రి మార్గంలో నడవలేకపోయాడు, దేవునికి అనుకూలుడిగా ఉండలేకపోయాడు. చివరికి మాత్రం ఎలా అయితేనేమి మొత్తానికి పరలోకం చేరడానికి మాత్రం మార్గాన్ని మనకి ఈరోజు మనస్సే కూడా మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ, మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. జీవితం అన్న తర్వాత మనం కొన్ని తెచ్చుకుంటాము, కొన్నేమో సాతాను తెచ్చిపడుతుంది, కొన్నేమో దేవుడు అలో చేస్తాడు. అయినప్పటికీ ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా దానిలో నుండి రావాల్సింది ఎక్కడికి అంటే తిన్నగా దేవుని దగ్గరికే రావాలి. ప్రక్కన వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయరు. నీ చేతులు పట్టుకుంటే ఆ చేతులు వెనకాల వాళ్ళ చేతులు ఉంటాయే కానీ ముందు ఉండవలసిన చేతులు, ఆ క్యాండిల్ని వెలిగించుకోవలసిన చేతులు, ఆరిపోకుండా కాపాడవలసిన చేతులు ఆ వ్యక్తియే. ఆ వ్యక్తే సబ్మిట్ అవ్వాలి, ఆ వ్యక్తే తగ్గించుకోవాలి, ఆ వ్యక్తే బతిమాలుకోవాలి, ఆ వ్యక్తే మొర్రపెట్టుకోవాలి. ఇలాంటి కృప దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించి, ఇది ఈరోజు మనం ప్రభు యొక్క శరీర రక్తాలను పుచ్చుకోవడానికి వచ్చాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఈ సమయంలో కూడా ఆయన తట్టు మన హృదయాలను ఎత్తిపట్టి, ప్రభువా నా నిలువెల్లా కడుగయ్యా, నా నిలువెల్లా కడుగు, నా చేతులు రక్తముతో ఉన్నాయి అంటాడు యెషయా భక్తుడు. నా చేతులు రక్తంతో. నిజంగా యెషయా ఎవరినైనా చంపేసి వచ్చాడండి? ప్రవక్త అయిన యెషయా. కానీ ఆయన చంపలా, కానీ ఉంది మన మీద ఆ యొక్క దోషారోపణ. కాబట్టి మా చేతులు కడిగయ్యా. నీ బల్ల దగ్గరికి వస్తున్నప్పుడే నేను ఒక సేవకుడు దీని గురించి నువ్వు బలిపీఠం దగ్గర షూ వేసుకున్నావని ఏదో ఒక ఆ క్వశ్చన్ చదవాలా నేను. ఆన్సర్ ఏం చెప్పాడంటే ఆయన, ఆ పేరు నేను చెప్పనులే, ఇది బలిపీఠం కాదు, పోడియం ఇది అని చెప్పాడు. ఇది పోడియం కాదండి, ఇది ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నామంటే ఇది మనకి బలిపీఠం అని అనుకొని, రొట్టె యేసు ప్రభు శరీరం అంటే ఊరుకుంటారా మీరు? ఏమండి, ఎవరికైనా చెప్తే ఉచ్చెక్కింది ఎలాగని అంటారు. కానీ మనం ఏమనుకుంటామండి? దాన్ని అనుకున్నప్పుడు దీన్ని బలిపీఠం అనుకోవు. మరి నువ్వు అనుకోలేవద్దా? పోడియం కాబట్టి నేను షూ వేసుకు వెళ్ళొద్దని ఒక పాస్టర్ గారు చెప్తున్నారు. అలా రావద్దండి. మనం ఆ అజ్ఞానంలో ఉండకూడదు. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. పిల్లలు బహుగా ఎగబడేటువంటి పాస్టర్ గారు ఆయన. ఎంత వేలాది మంది
యవనస్తులు నాశనం అయిపోతారు అలాంటి మాటలు విన్నప్పుడు. కాబట్టి మనం మాట్లాడేది కానీ, మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, దేవుని గురించి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కానీ చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి, చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. కాబట్టి ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చేటువంటి మనము, ఆయన బలిలో పాలు పొందేటువంటి మనం, పస్కా బలేనా దాని అది అనొచ్చా? అలా అని పాలు పొందేటువంటి మనము పస్కా గొర్రె పిల్లలానే ఉండాలండి కదా. దానికి ముడత, మచ్చ, కళంకము ఏమైనా ఉండొచ్చండి. మనం కూడా అలాగా పస్కా బలి పశువుగా మారినప్పుడే మనం తీసుకునేటువంటి రొట్టె, మనం తీసుకునేటువంటి ద్రాక్షారసము అది క్రీస్తు శరీరముగాను క్రీస్తు రక్తముగాను ఏమవుతుందండి, ప్రమోట్ చేయబడుతుందండి. ఆ విధంగా మన శరీరంలో ఆ రీతిగా క్రియ చేస్తుంది. మనం తింటున్నది నిజంగా గోధుమ పిండితో చేసిన రొట్టె, కానీ అదేమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతుందండి, అది మార్పు చెందుతుంది. అది మన లోపలికి వెళ్ళినప్పుడు పరిపూర్ణతలోనికి అది మన సర్వ శరీరానికి ఔషధముగా పనిచేస్తుంది. నిజమేనంటారా? ఆ విశ్వాసంతోనే తీసుకుంటున్నారా? కాబట్టి అలాంటి విశ్వాసము కలిగి ఆ రొట్టెల్లోనూ ద్రాక్షారసంలోనూ పాలు పొందాలని, అవి వివేచించగా అది రొట్టె అని రసం అని తీసుకుంటే మీరు చాలామంది శిక్షించబడతారని వాక్యం చెప్తున్న రీతిగా మనం దాన్ని నిజమైనటువంటి శరీరముగా, నిజమైనటువంటి రక్తముగా దాన్ని మనలోనికి మార్చుకొని తీసుకోవాలని, అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.